పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినాన మనందరి జీవితాల్లో కూడా మనం ఏం చేసినా, ఏది మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అయి ఉండాలి. ఎప్పుడైతే మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటామో ఆ తప్పుడు నిర్ణయం ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో నాశనానికి నడిపించవచ్చు. అది ఏ ప్రమాదమైనా జరగచ్చు, వీలైతే ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ ఈ రోజున మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు, మన సొంత నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా అది దేవుని గ్రంథంలో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప నా సొంత ఆలోచన నాకు పుట్టిందని, నా మెదడులో ఏదో ఇలా అనిపించింది చెయ్యాలని, ఇది ఎవరైతే అలా క్రైస్తవ జీవితాలు జీవిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మనకి జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆ ఇచ్చిన జ్ఞానము దేవుని యొక్క లేఖనాల వెలుగులో ఉన్నట్టుగా చేయగలగాలి. దీన్ని దాటి, ఈ పరిధిని దాటి ఎవరైతే సొంత నిర్ణయాలు తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. కానీ ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా అని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ కొంతమంది సుమారుగా 10 మంది రాశారు. చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఈ గ్రంథంలో, చాలా మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా 10 మంది రాశారు. తెలియజేయాలంటే సుమారుగా 35 మంది ఉన్నారు. నాకు తెలిసి 35 మంది ఉన్నారు, కానీ 10 మంది ప్రాముఖ్యంగా రాశారు. ఈ 10 మంది వాళ్ళ జీవితాల్లో భక్తులు ఉన్నారు, భక్తిని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ వాళ్ళ పేర్లు చదువుతున్నప్పుడు అందరూ చాలా గొప్పవారు ఉంటారు కొంతమంది. అలాంటి వారి సైతము వారు తీసుకున్న సొంత నిర్ణయాలు వారి జీవితాలు ఎలా నడిపించాయో ఇప్పుడు మీరు చూస్తారు. వాళ్ళు తీసుకున్న సొంత నిర్ణయం. అందుకే ఎప్పుడు కూడా మనందరము దేవుని యొక్క పిల్లలుగా నా సొంత ఆలోచన బట్టి నేను నిర్ణయాలు తీసుకోకూడదు. నాకు ఏదో ఇలా అనిపించింది నేను చేసేస్తాను అని ఎప్పుడు మీరు కూడా అనుకోకుండా, వీళ్ళు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మేము మా మనసుకు నచ్చింది చేస్తాము, ఇబ్బందులు పడుతున్నాం, మీరైతే దేవునికి నచ్చిన ప్రకారం మీరు చేయండి అని మనకు పాఠం నేర్పిస్తున్నారు. అంతే, మేము అలా చేసేస్తాం ఆల్రెడీ. అలా చేయడం వల్ల మా జీవితంలో ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు వాళ్ళ జీవితాలు చదువుతున్న మనకు ఎలా ఉండాలి? మీరైనా మాలా చేయకండి అన్న ఆలోచన మనకి ఇస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు మేము మా సొంత నిర్ణయాలు, సొంత ఇబ్బందులతో లేదా సొంత ఉద్దేశాలతో చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే వారి జీవితంలో దేవుని కోపాన్ని కూడా చూసేస్తారు వాళ్ళు తీసుకున్న అజ్ఞానపు నిర్ణయాల వల్ల. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనకి 3వ వచనంగా తీసుకుని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తీసుకున్నటువంటి ఆలోచన విధానంలో 3:5లో నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక, చూసారమ్మా, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. ఎందుకంటే ఆయన జీవిత అనుభవం చెప్తున్నాడు. సొలొమోను ఎప్పుడైనా దేవుడికి అనుకూలంగా చేసినవి చేశారు, కానీ అనుకూలంగా లేని కూడా ఆయన చేశాడు. ఆడవాళ్ళని చూడొద్దు, భార్య ఎక్కువ ఉండకూడదు అని చెప్పాడు. ఏదైతే దేవుడు అదే చేశాడు. అందుకే ఆయన అనుభవంగా రాస్తున్నాడు. ఎందుకంటే దెబ్బతిన్నాడు ఆయన. నా జీవితంలో నేను దెబ్బతిన్నాను. దెబ్బతిన్న వ్యక్తి చెప్తాడు కదా పాఠాలు. మామైనంతే, అరే నేను అలా చేశాను, అక్కడి నుంచి దాటొచ్చాను. అందుకే మన పిల్లలు చెప్తాం, ఆ స్టేజ్ దాటొచ్చాను కాబట్టి యవ్వన కాలం ఎలా ఉంటుందో నేను చెప్తుంటారు. ఎందుకంటే యవ్వనంలో నువ్వు ఎలా ఉన్నావో, ఎలాంటి తప్పిదాలు చేశామో, ఎలాంటి ఇబ్బందులు కలిగాయో, ఎలాంటి పొరపాట్లు తగిలాయో, దెబ్బలు తగిలాయో మనకు తెలుసు. అలాగే జ్ఞాని కూడా ఏమంటాడంటే, ఆయన దేవుని మాటలకు ఎంతగా ఇబ్బంది పడ్డాడో, లేదా దేవుని మాటలు వినకుండా తన జీవితాన్ని ఎంతగా నాశనం చేసుకున్నాడో, అలాంటి అనుభవం అంతా తీసుకొచ్చి మనకు చెప్తున్నాడు. ఇప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఆ నమ్మకం ఉంచు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఏం చేయాలన్నా ముందు దేవుని దగ్గర అడగండి, దేవుని ప్రార్థన చేయండి. లేదు వాక్యం చెప్తుంది ఇది మంచిదా కాదా, అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇది చెయ్యొచ్చా చేయకూడదా. ఇప్పుడు చెప్పలేదంటే ఏది లేదు.
ఒకవేళ మీకు వాక్యం తెలియకపోతే మీకు తెలియదు, ఒకవేళ మీరు వాక్యం చదవకపోతే మీకు తెలియకపోవచ్చు, అలా చేయొచ్చా చేయకూడదు, కానీ తెలిసిన వాళ్ళకి అడిగి తెలుసుకోవచ్చు. లేదా గ్రంథాన్ని దగ్గరికి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది ఇది చేయొచ్చా చేయకూడదా. ఒకవేళ చేయకూడదన్నా చేస్తానంటే అర్థం ఏంటి? నీ సొంత బుద్ధి, నీ సొంత ఆలోచన, నీకు తగ్గింది చేసేస్తున్నావు, ఇబ్బందులు పడతావు, రేపు పొద్దున బాధపడతావు. ఆ పరిస్థితి రాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మరొకసారి నీ స్వబుద్ధిని ఆధారము అంటే దాన్ని ఆధారం చేసుకోకండి. మన బుద్ధిని పక్కన పెట్టండి. నా జ్ఞానం ఏముందండి, నా జ్ఞానం ఆయన జ్ఞానం ఇస్తే ఆ జీవితం బాగుంటుంది. నా సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, నాకు సొంతంగా ఏది చేసినా ఖచ్చితంగా నేను బాధ అనుభవించాలి. ఇప్పుడు 10 మంది స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ మనకు బాగా పరిచయమే, ప్రతిసారి వింటుంటాం. మొట్టమొదటిగా అవ్వ, ఎవరు? ఆది తల్లి అవ్వ, ఆదాము. ఇప్పుడు అవ్వమ్మ ఆదికాండం 3వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేసిందో మనందరికీ తెలిసి ఏం చేసింది? దేవుడు ఆదికాండం 2:17 పండు తినొద్దన్నాడు, పండు తిన్నారు. అంటే ఆదాముతో దేవుడు చెప్పాడు. ఆదాముతో దేవుడు చెప్పినప్పుడు భార్యకి చెప్తే భర్తకి చెప్తే భార్య చెప్పమని ఉంటాడా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఎవరో లోకంలో ఉన్నాడు ఉంటాడు, భార్యకి చెప్పకుండా చేసేవాళ్ళు, ఎందులో కొంత దాచిపెట్టి చేసేవాళ్ళు. కానీ దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఎప్పుడు భార్య భర్త దాపరికాలు ఉండవు. ఉన్నాయి అంటే అది క్రైస్తవం కాదని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా భార్య భర్తలు దాపరికాలు మీ మధ్య ఉన్నాయి అంటే మన క్రైస్తవం కాదు. ఎందుకు? ఏక శరీరం అన్నాడు. వారిద్దరూ తండ్రిని తల్లిని విడిచి ఒకరినొకరు ఏం చేస్తారట? హత్తుకొందరు. వారి ఏక శరీరం. ఏక శరీరం అంటే ఒక దేహం అయిపోతా? కాదే, 2 దేహాలే. నా దేహం నాదే, నా భార్యది తనదే. కానీ ఏక శరీరం అవుతారంటే అర్థం ఏంటంటే వాళ్ళ మధ్య దాపరికాలు ఉండవు అని అర్థం. వాళ్ళ మధ్య ఏది ఉండవు, ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు ఏదైనా. కానీ ఇక్కడ జరిగిన సంఘటన హవ్వ ఆదాము ఇద్దరు కలిసి వాళ్ళ ఉద్దేశంలో తను ఏం చేసింది అంటే ఆ దేవుడు వద్దను చేశారు. తన సొంత నిర్ణయం తీసుకుంది. పండు తినొచ్చా తినకూడదా ఆదాము చెప్పుకుంటాడు. ఒకవేళ చెప్పకపోయినా ఖచ్చితంగా పండు తినమన్నప్పుడు ఆదాము ఏం చేశాడు? తను తీస్తే అవ్వ తెచ్చింది, ఆదికాండం ఒక మొక్కిచ్చింది. ఈయనేమనాలి? అది తినకూడదని కనీసం అక్కడ కూడా చెప్పలేదు ఆయన. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం ఎన్నోసార్లు చదువుతాం, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్న మాటని. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదినై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చేను. ఆయన ఏం చేశాడు? అతడు కూడా తినేను. 17వ వచనం 2:17. అయితే మంచి చెడ్డల తెలివించే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపి. దేవుడు ఏం చెప్పాడు? ముందే ఏం చెప్పాడు? ఆదాముకి తినద్దు, తింటే చస్తావు అన్నాడు దేవుడు. కానీ భార్య ఇచ్చిందని తిన్నాడట. కనీసం భార్య తినేసింది. ఇచ్చినప్పుడైనా ఈయనేమనాలి? అది తినకూడదని చెప్పాలి కదా. దేవుడు వద్దన్నాడు, అది తినకూడదని చెప్పలేదు. భార్య చేతుల మీద ఇస్తే తినేశాడు. అంటే ఫలితం ఏమైంది? వాళ్ళిద్దరూ తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారు అంతే. దేవుడు మాట పక్కన పెట్టారు. ఈరోజు కూడా చూడండి, చాలా కుటుంబాల్లో భార్య భర్తలు దేవుడు చెప్పింది పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే కుటుంబాల్లో ఇబ్బందులు, అందుకే కుటుంబాల్లో సమస్యలు, ఒకరికొకరు కొత్తలు, ఒకరికొకరు ఏదో విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆలోచించండి, దేవుడు చెప్పిన ప్రకారం మన జీవితాలు ఉండకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మన కుటుంబాల్లో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక ఈ ఆదాము అవ్వ వాళ్ళు చేసిన ఫలితం ఏంటంటే ఆ పాపం ఏమైంది? అందరికీ వాళ్ళు చేసిన పాపం, ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? ఆ పాపం వల్ల ఏమైందంటే లోకమంతటికి పాపం చుట్టుకుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. వాస్తవానికి అప్పటికే ఏమో మనకి ఏం లేదు తెలుసా? మనకు మరణం లేదు. మరొకసారి చూడండి 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? ఆ మనుషుడు ఎవరు?
ఆదాము. ఆదాము ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో ఆత్మీయంగా చచ్చే పరిస్థితి వచ్చింది మన జీవితంలో. 19 ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలా మారిపోయారు? పాపులుగా ఎలాగో చేయబడినో. ఏ మనుషుడైనా? ఆదాము. ఒక మనుషుడు పాపం అన్నాడు, 19 వచ్చేసరికి ఒక మనిషిని అవిధేయత అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ దేవుడు మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడు వద్దన్నాడు, వాళ్ళు తిన్నారు. ఏముందలే మనం ఆలోచిద్దాం అంటే స్వబుద్ధి. ఇక్కడ పాఠం ఏంటంటే మనకి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నారు. లోకంలో పాపం రావడానికి కారణం మొట్టమొదటి ఎవరయ్యారు? ఆదాము. ఆయన చేసిన అవిధేయత, ఆయన చేసినటువంటి పని వల్ల లోకమంతటికి కూడా పాపం సంప్రాప్తం అయిపోయింది. లోకంలో ఒక పాపం వచ్చింది. పాపం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా ఏమవుతాడు? మరణిస్తున్నాడు. అంటే ఆదాము అవ్వ చేసినటువంటి, వాళ్ళు చేసిన సొంత నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్నటువంటి స్వబుద్ధిని బట్టి ఈరోజు లోకంలో పాపం వచ్చింది. మనిషి ఆత్మీయంగా చనిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండు అబ్రహాము సారా మామూలు వ్యక్తులు కాదు కదా వాళ్ళు. అబ్రహాము సారా మామూలు వ్యక్తులు కాదు. ఒక ఆయన విశ్వాసానికి తండ్రి, విశ్వాసానికి తల్లి. ఈరోజు క్రైస్తవులు అన్నవారు ఉన్నారు అంటే ఎవరి సంతానంగా లెక్కించబడతాము? అబ్రహాం గారి సంతానమే, అందులో నో డౌట్. అబ్రహాం గారి సంతానమే. అంటే విశ్వాసులందరికీ తండ్రి ఆయనైతే ఆయనే తన భార్య వల్ల పొరపాటు చేశాడు. ఆయనే వాళ్ళు తీసుకున్న సొంత నిర్ణయం. ఈరోజు ఇస్మాయిల్ పుట్టడానికి కారణం ఏంటి? లేదంటే ఇస్మాయిల్ పుట్టడు భూమి మీద. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం. వాస్తవానికి దేవుడు అబ్రాహాముకి పిల్లలు పుడతారని దేవుడు వాగ్దానం చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? 2 వచనాలు చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదును, నిన్ను దూషించే వారిని శపించేదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. భూమి యందు సమస్త వంశాలు ఆశీర్వదించబడాలంటే ముందు నువ్వు ఆయన కడుపులో ఒక కాయ పుట్టాలి. అంటే ఖచ్చితంగా సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయంటే అబ్రహాముకి పిల్లలు పుడతారనా లేరనా? పుడతారు. అది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. 15వ అధ్యాయంకి రండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలా అవుతుందని చెప్పాడట దేవుడు. ఆ దూత వచ్చి చెప్పారు, ఇగో చూడు నక్షత్రాలు లెక్కపెట్టు. అబ్రహాం, ఏం లెక్క పెడతానయ్యా? అన్ని నక్షత్రాలు ఉంటే నీ సంతానం అంత ఇస్తాను నీకు అన్నాడు. మనమే నీ సంతానం అంత అవుతుంది, కానీ ముందు నీకు సంతానం అయితే గ్యారంటీ. ఆయన నుండే వస్తారు, ఇస్సాకు నుండి రావాలి, గ్యారంటీ. తర్వాత కిందకి ఒక మాట అన్నారు చూడండి. అలాగే 5-6 వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగే కిందకు చూడమన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏముంది? ఇసుక, ఆ రేణువులు. ఆ ఇసుక రేణువులు లెక్క పెట్టగలరా? ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టలేరు. ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయి లెక్క పెట్టలేము. అంత అవుతుంది నీ సంతానం అన్నాడు. చూసారా? 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, 15వ అధ్యాయంలో దేవుడు చూపించాడు. అయినా సరే ఆదికాండం 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. ప్రారంభం. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు లేరు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. దేవుడి మాట వినలేదు. అబ్రాము ఎవరి మాట విన్నాడు? ఆదాము ఎవరి మాట విన్నాడు? చూసారా?
అంటే లేడీస్ మాట విన్నారు. దేవుడి మాట కన్నా లేడీస్ మాట వినకూడదు, నేను అలా అంటాను. భార్య అయి ఉండొచ్చు, సొంత భార్యే, కట్టుకున్న భార్యే, దేవుడు మాట కాకుండా నీ మాట వింటే ఆల్రెడీ ఇద్దరు పాడైపోయారు బతుకులు. ఇంకా తర్వాత మనం వినొచ్చు. ఏ విషయంలో వినాలి? దేవుడు చెప్పింది కాకుండా చెప్తే రాంగ్, అంతే. అంతేగాని విలువ ఇవ్వకుండా భార్యకు విలువ ఇవ్వద్దని చెప్పట్లే. ఆ భార్య చెప్పే మాట దేవుడు చెప్పిన దానికి అనుకూలంగా ఉందా, చెయ్యొచ్చా? లేదంటే భార్య అయినా సరే నువ్వు చెప్పింది నేను చెయ్యను, అలా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు దెబ్బతిన్నారు. ఆదికాండం 3:16 చూడండి మీరు, అక్కడ రాసి ఉంటుంది మాట, ఆదాము భార్య మాట విని అని రాసి ఉంటుంది సింపుల్గా. ఆదాము భార్య మాట విని పాడైపోయాడు. అబ్రహాము భార్య మాట విని దాసి దగ్గరికి వెళ్ళిపోయాడు. దాసి దగ్గరికి వెళ్ళమన్నాడమ్మా, దాసి సంతానం ఇస్తానన్నాడా? ఆకాశ నక్షత్రాలంత సంతానం, ఇసుక రేణువులంత సంతానం, ఆగచ్చు కదా? ఆగరు. నిర్ణయాలు తీసుకోవాలంతే. సొంత నిర్ణయం తీసుకుని ఆఖరికి ఏడ్చింది. దాసి అసహించుకుంది. దాసి హాగర్ ఏం చేసింది? సారాని, ఆవిడ ప్రెగ్నెంట్, దగ్గరకు వచ్చింది, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఇచ్చాడు అంటుంది. చూసారా? ఆఖరికి ఎగతాళి చేయబడ్డావు నీ బతుకు. ఆ సమయంలో ఎగతాళి చేయబడ్డది సారా. ఎందుకు ఆ జీవితం? సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ భర్తకు నీ దాసిని కట్టబెడతావా? దేవుడు చెప్పాడా చేయమని? మీకు పిల్లల్ని ఇస్తానన్నాడు మీ ఇద్దరికి. ఆకాశ నక్షత్రాలు నిజంగా అంత అద్భుతంగా వాగ్దానం చేస్తే ఫలితం ఏమైంది? ఎవరు పుట్టేశాడు? ఇస్మాయిల్ పుట్టుక కారణం శారమ్మ తీసుకున్న సొంత నిర్ణయం, శారమ్మ తీసుకున్న స్వబుద్ధి. ఈరోజు ఇస్మాయిల్ ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి ఇప్పటికీ ముస్లిమ్స్కి క్రైస్తవులకి ఏమున్నాయి? తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈ ముస్లిమ్స్ లేరు? ఎంతమంది చంపట్లేదమ్మా? ఎంతమంది ఇస్మాయిల్ పుట్టుక కారణమయ్యారు ఆలోచించండి. వాస్తవానికి ఇస్మాయిల్ పుట్టుక బైబిల్ గ్రంథంలో చెప్పబడలే, కానీ శారమ్మ తీసుకున్న నిర్ణయం, అది సొంత నిర్ణయం. దేవుడు చెప్పాడా హాగర్ దగ్గరికి వెళ్ళమని? చెప్పడు. భార్యాభర్తలు మీరు కనుక మీది నుంచే సంతానం వస్తుంది, మీ సంతానం అంగీకరించబడుతుంది. కానీ ఆయన పుట్టుక కారణమయ్యారు. ఇంకేం చేస్తాం? తప్పదు. ఈరోజు అనేక మంది వారి జీవితంలో ఎంతగా నాశనం చేస్తారో చూసారా? బ్రదర్ ఇక్కడే వాళ్ళ జీవితాలు నాశనం అవడానికి ఆ పుట్టుక చూసారా ఎంత కారణమైందో? అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అదే వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఇస్మాయిల్ పుట్టేవాడమ్మా, ఇస్సాకు పుట్టేవాడు. జస్ట్ ఇస్సాకు పుడతాడు, నెక్స్ట్ ఇస్సాకు పుడితే ఆ ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఈరోజు ఇంకా గొడవలు, ఒకరికొకరు పడకపోవడం, మనస్పర్ధలు, ఆ దేశాలు ఈ దేశాలకు పడకపోవడం, యుద్ధాలు జరుగుతున్నాయంటే చూడండి. అనేక కంట్రీస్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అటుపక్క యూరోపియన్ అక్కడ దేశాలు, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా. కారణం అబ్రహాము శారా తీసుకున్నటువంటి సొంత నిర్ణయం. అంటే ఈవిడ తీసుకుంది, ఆయన ఓకే అన్నాడు. కానీ ఏమనాలమ్మా భర్తగా? దేవుడు చెప్పాడు పిల్లల్ని ఇస్తాడు, మనం ఉండాలనాలి. ఇక్కడ కూడా ఆయన అన్నాడా? పండిస్తే ఏం చేశాడు? దేవుడు చెప్పాడు తినద్దని అని అన్నాడా? అనలే. ఇస్తే తిన్నాడు, చెప్తే చేసేసాడు. ఆలోచించండి. భర్త చెప్పినా భార్య చెప్పినా ఆ నిర్ణయం చేస్తాము, కానీ అది దేవునికి దృష్టికి లేదా దేవుని గ్రంథం దృష్టికి అనుకూలంగా ఉంటేనే నేను చేస్తాను. దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా నా భార్య వచ్చి చెప్పిన, నా భర్త వచ్చి చెప్పిన, నా బంధువులు వచ్చి చెప్పిన వాక్యానికి విరుద్ధంగా లేదు కనుక నేను చెయ్యను. మీరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే నేను నాశనం అయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే పర్టికులర్గా వీళ్ళిద్దరూ జీవితాలు ఏమై చూసాం కదమ్మా. పాపం రావడానికి అవ్వమ్మ కారణం, ఇస్మాయిల్ జననానికి శారమ్మ కారణం. అలాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఇంకోటి ఏమైంది తెలుసమ్మా? ఆఖరికి పెరిగి పెద్ద అవుతున్నారు. ఇస్మాయిల్ ఏం చేశాడు? ఇస్సాకును గిల్లాడు, ఇస్సాకును బాధ పెడుతున్నాడు. చూసారా? ఒకరికొకరు పడలేదు. కారణం ఇదే. ఆయన పాలు విడిచి దినమందు ఇస్సాకుని ఏడ్చి ఎగతాళి చేశాడు ఇస్మాయిల్. తమ్ముడే కదా, ఎగతాళి చేశాడు. ఆఖరికి గలతీ పత్రిక మీరు 4వ అధ్యాయం చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం అంతా ఏముంటుందంటే ఇస్సాకు గురించి, ఇస్మాయిల్ గురించే రాసి ఉంటుంది. దాసికి పుట్టిన బిడ్డ, దాసికి వాగ్దానం బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు. దాసికి పుట్టినవాడు ఎవరు? ఇస్మాయిల్. వీళ్ళిద్దరికీ కూడా ఎప్పటికీ అలాగే జరుగుతుందని రాసి ఉంది గ్రంథంలో. అంతే, ఇప్పటికీ స్టిల్ కొనసాగుతుంది. అంటే ఈ యుద్ధాలకి, నెమ్మది లేకపోవడానికి, ఈ పరిస్థితులు దాపరించడం గల కారణం శారమ్మ తీసుకున్నటువంటి స్వబుద్ధితో తన సొంత నిర్ణయాన్ని తీసుకుంది. ఇబ్బందులు. నెంబర్ 3 అమ్మ ఎవరు? ఇస్సాకు,
రెబ్కా. ఎవరు ఇస్సాకు రెబ్కా? అబ్రహాం సారాకి ఎవరు? కొడుకే, కోడలు. ఇస్సాకు రెబ్కా. వీళ్ళు చేసిన పొరపాటు, వీళ్ళు చేసిన సొంత నిర్ణయం ఏంటో చెప్పమంటారా? మీకు తెలుసు ఆల్రెడీ. ఒకరికి చిన్న కొడుకు అంటే ఇష్టం, ఒకరికి పెద్ద కొడుకు అంటే ఇష్టం. అమ్మ, ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారు. పిల్లలు మీ కడుపున పుట్టిన వాళ్ళే కదా, అందరూ సమానంగా ఉండాలి. మళ్ళీ ఆడపిల్లలు అయితే వ్యత్యాసం వేరు, మగపిల్లలు అయితే వ్యత్యాసం వేరు. మగపిల్లల కాన్వెంటు, ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్కి. మనం చూసే ప్రేమను బట్టే వాళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచన విధానం మారిపోద్ది పిల్లల్లో. ఈరోజు కూడా అదే చెప్పాను అంగన్వాడీ టీచర్స్కి. పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మగపిల్లడు అయితే కాన్వెంట్లు వేస్తాడు, రేపు పొద్దున్న నేను ఉద్ధరిస్తాడని. ఉద్ధరిస్తాడు, గ్యారంటీ, చూద్దురు. మగపిల్లడిని కాన్వెంట్లో, ఆడపిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో. అంటే ఎంత చూడండి, ఆ పిల్లలు బాధపడతారు కదమ్మా. ఇస్తే ఇద్దరిని అక్కడ వేసుకోండి, పర్వాలేదు, మా స్కూల్కి రాపోయినా పర్వాలే, ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో వేసుకోండి. అంతేగాని వేరియేషన్ చూపించకండి పిల్లలకి. ఇప్పుడు ఇస్సాకు రెబ్కా వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా? ఇస్సాకుకేమో పెద్ద కుమారుడు ఏశావుని ఆశీర్వదించాలి, ఎందుకంటే పెద్దోడే కదమ్మా. వాస్తవానికి పెద్దోడినే ఆశీర్వదించాలి. కానీ రెబ్కాకి ఎవరిష్టం? యాకోబు అంటే ఇష్టం. పైగా ఒక మాట, ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి. దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాగైనా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసమ్మా? గ్యారంటీ యాకోబునే, అందులో సందేహం లేదు. దేవుడు ఆశీర్వదించేది ఎవరిని? యాకోబునే. చూడండి ఆదికాండం 25:23. ఆదికాండం 25:23. 2 జనములు నీ గర్భములో కలవు, రెబ్కా గర్భములో 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అమ్మ, ఎవరు? పెద్దోడు చిన్నోడికి ఏమవుతాడు? ఇది ఎవరు చెప్పిన మాట? జరుగుతుంది కదా. మీరెందుకు తల్లిదండ్రులుగా మీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు? దేవుడు చెప్పేశాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. కానీ వీళ్ళేం చేశారు? 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, మొదటి వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. నాకు మాంసం తినాలనుంది, తెస్తావా? వేట మాంసం తెస్తే తినేసి నిన్ను ఆశీర్వదించేస్తాను. 4వ వచనం. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. 5. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా ఆ రెబ్కా అమ్మ చెవి పెట్టింది, చెవి వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, అతను కుమారుడుగాడా? తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములు సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. చూసారా, ప్లాన్ మార్చింది. అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను చెప్తాను ఇప్పుడు ప్లాన్ నీకు, ఎందుకంటే అన్నీ కదా ఆశీర్వాదం, నువ్వు పొందాలి. అమ్మ, ఒకటి వాస్తవం అమ్మ, దేవుడు ఒకటి చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? అప్పుడు మన చేతుల్లోకి మనం తీసుకోకూడదు. దేవుడు ఎలాగైనా చేస్తాడు, అందులో డౌట్ లేదు. డౌట్ ఉందా? దేవుడు ఎలాగైనా చేస్తాడు. ఈయనకేమో పెద్దోడంటే ఇష్టం, ఆవిడకేమో చిన్నోడంటే ఇష్టం. ఆయనేమో పెద్దోడిని ఆశీర్వదిస్తానంటే ఈవిడేమో చిన్నోడిని ఆశీర్వదించడానికి ప్లాన్ గీసింది. పోనే అంతా బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది చెప్పండి? అన్నదమ్ముల మధ్యలో ఏమొచ్చాయి? ఒకడంటే ఒకడు కత్తిలు తీసుకున్నారు, కనబడితే చంపేద్దాం అనుకున్నాడు. అందుకే యాకోబు కూడా ఎక్కడికో పారిపోయాడు, పద్దండ్రాం వెళ్ళిపోయాడు మేనమామ ఇంటికి. అరే బాబు, ఇక్కడ వద్దు, ఎలాగా నువ్వు ఆశీర్వదించబడిపోయావు కదా, వెళ్ళిపో అంటే. అన్నదమ్ముల మధ్య ఏమొచ్చాయి? ప్రతీకారాలు, పగలు. దీనికి కారణం ఎవరు? మీరే తల్లిదండ్రులారా. అన్నదమ్ములు కొట్టుకోవడానికి కారణం మీరే. అన్నదమ్ములు ఒకరినొకరు ముఖం చూసుకోకుండా కారణం మీరే. మీరు తీసుకున్న నిర్ణయాలు. ఇద్దరిని ప్రేమించవచ్చు కదా. ఒకరంటే ఒకరి ఇష్టం ఏంటి? పెద్దోడు చిన్నోడు ఇద్దరు మీ కడుపున పుట్టిన వాళ్ళే కదా. ఆ వ్యత్యాసం మీరు ఎందుకు చూపించారు? ఇప్పుడు మీరు చచ్చిపోతారు, రేపు పొద్దున ముసలైపోయి తర్వాత జనరేషన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు. పిన్ని, పెద్దమ్మ, బాబాయ్ ఉండవు. కారణం మీరే. ఆ వ్యత్యాసం ఎప్పుడైతే చూపించామో చూసారా, బంధాలు లేవు. ఆఖరికి ఏమైంది తెలుసా?
పగలు ప్రతీకారాలు తీర్చుకుంటూ ఒకరినొకరు విడిపోయారు. రెబ్కా తన కొడుకైన యాకోబును చూడలేకపోయింది చివరి దశలో కూడా. ఇంకెక్కడ చూస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో పెరుగుతున్నాడు. దీనికి కారణం ఏంటి ఆలోచించండి. ఇస్సాకు రెబ్కా వాళ్ళు తీసుకున్న స్వబుద్ధి, వాళ్ళు తీసుకున్న సొంత నిర్ణయాలు. దేవుడు చెప్పలేదు, కానీ ఒకళ్ళ ప్లాన్, ఇతని ప్లాన్ వేరు, ఆవిడ ప్లాన్ వేరు. చూసారా? నెంబర్ 4, మోషే గారు తన సొంత నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు అంటే, మనందరికీ తెలుసు 2 సందర్భాలు జరిగాయి. 2 సందర్భాలు. ఒకటి నిర్గమకాండం 17వ అధ్యాయం, 2 సంఖ్యాకాండం 20వ అధ్యాయం. ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో చరిత్ర, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చరిత్ర 2 పక్కన నుంచి పెట్టుకు చదువుకుంటే, నిర్గమకాండం 17లో నడుస్తున్న ఇశ్రాయేల్ అందరూ కూడా దాహం వేసింది, నీళ్లు తాగాలనుకున్నారు. అక్కడ బండ ఉంది. ఆ బండను దేవుడు ఏమన్నారు? ఆ బండను కొట్టమన్నాడు. నీ కర్ర తీసి కొట్టు మోసే అని దేవుడే చెప్పాడు. వెరీ గుడ్. కర్రతో బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, తాగారు, సేద తీరారు. ప్రయాణం కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చరిత్ర, బండతో ఈసారి మోసే దాహం వేస్తుంది, బండతో ఏమన్నాడు దేవుడు? మాట్లాడు అన్నాడు. నిర్ణయం మారిపోయింది. ఇప్పుడు ఆలోచన విధానం అది ఏదైనా కావచ్చు, కానీ దేవుడి మాట చిన్నది వినకపోయినా దేవుడికి నచ్చదు. మనం అనుకుంటాం చూడండి, చిన్నది వినకపోయినా, అదే మోసే అంత భక్తుడినే పక్కన పెట్టాడు. నువ్వు నేను ఒక లెక్క, దేవుడు చెప్పినట్టు వినకపోతే మనం ఒక లెక్క దేవుడికి. మోసే లాంటి భక్తుడినే పక్కన పెట్టేశాడు. కానానులో నీకు ప్రవేశం లేదన్నాడు. నువ్వు వెళ్ళవు మోసే, కానానులోకి నువ్వు వెళ్ళవు. ఎంత ఆశపడి ఉంటాడు మోసే. ఎంత నడిపించి నాయకుడు, ఎంత అద్భుతంగా వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచి, అయ్యో నాయకుడే వెళ్ళకపోతే ఎంత బాధపడతాడు. నువ్వు వెళ్ళకూడదు, అసలు నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదనేసాడు దేవుడు. ఎంత ఏడ్చుంటాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ భూభాగంలోకి ఎంతో ఆశ పెట్టుకున్నాడు వెళ్దామని. కానీ దేవుడు, నువ్వు తీసుకున్న స్వబుద్ధితో, నీ ఆలోచనతో బండను మాట్లాడమంటే బండను కొట్టేశావు. అక్కడ లక్షల మంది ప్రజలు ఉండొచ్చు, అక్కడ ఉద్దేశం వేరు, కానీ దేవుడు మాత్రం నేను చెప్పింది నువ్వు చేయలేదు, నీ సొంత నిర్ణయం బట్టి నువ్వు చేసేసావు. అందుకే దేవుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నేను నిర్గమకాండం 17వ అధ్యాయం చెప్పట్లేదు, అక్కడ బండను కొట్టమన్నాడు. కానీ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం ముందుగా 27. అంతటా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఏమన్నారమ్మా? 11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా. 12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరెల్లరు అన్నాడు. ఎంత బాధమ్మ, ఎంత వేదన. ఎంత భక్తిగా బ్రతికి ఎంతగా లక్షల్లో సైన్యాన్ని నడిపించిన మోషే ఆ దగ్గర వరకు వచ్చి అగో ఆ కాణాల్లో వెళ్ళిపోతున్నారు అనగా జస్ట్ ముందు జరిగింది ఇన్సిడెంట్ ఇది, ఈ సంఘటన. ఎంత బతిమాలుకున్నాడో తెలుసామో మోషే, ఎంత బతిమాలుతాడో. ఇంక నాకు అడక్కంటాడు దేవుడు, ఇంక నాకు చెప్పకు. ద్వితీయోపదేశకాండం ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం మోషే ఎలా అడుగుతున్నాడు చూడండి దేవుడిని. 3:25 ద్వితీయోపదేశకాండం 3:25. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. అయ్యా ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేస్తాను అన్నాడట. చూడండి 26. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మోషే మనవి ఎవరు వినలేదు? దేవుడు వినలేదట. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలు ఇకను ఈ సంగతి గురించి నాతో. అంటే అర్థం ఏంటి? మోషే నువ్వు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నా నేను చెప్పేస్తాను ఒకసారి అంతే, నువ్వు వెళ్ళవంటే వెళ్ళవు. మరలా బతిమలుకున్నాడట, అయ్యా ఒక్కసారి చూసి వచ్చేస్తాను, చాలు ఇంకా నువ్వు మాట్లాడకన్నాడు. అంతే, ఆపే, దాని గురించి నువ్వు మాట్లాడద్దన్నాడు దేవుడు. నీ మనవి నేను విన్నాం. అది కదయ్యా, లేదు, అవకాశమే లేదు. చూసారా? అంటే మనం తీసుకున్నటువంటి మోషే లాంటి అద్భుతమైనటువంటి నాయకుడినే దేవుడు పక్కన పెట్టాడు.
పర్లేదు కదమ్మా, మనం ఏమనుకుంటాం, చిన్న తప్పే కదండి, ఏముంది, ఇన్ని చేశాడు కదా, బోల్డ్ గొప్ప కార్యక్రమాలు చేశాడు కదా ఇస్రాయేల్కి, ఇన్ని చేశాడు, చిన్న తప్పే కదా. చిన్న తప్పు అయినా సొంత నిర్ణయం ఉపయోగించావు కనుక నువ్వు నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. అందుకే నేను అంటాను ఎప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఏది చేసినా దేవుని వాక్యాన్ని బట్టి అయి ఉండాలి. అలా ఆలోచించండి. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా దేవుని వాక్యం సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోండి. నెంబర్ 5, యెహోషువ ఇశ్రాయేలీలు. యెహోషువ ఇశ్రాయేల్. ఇక్కడ చూడండి, యెహోషువ ఇశ్రాయేల్ జీవితంలో ఏం జరిగింది అంటే, కానాను దేశంలో ఎన్ని జాతులలో ఉన్నారు? ఎన్ని? 7 జాతులు. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, యబూసీయులు, గిర్గాషీయులు, ఇలా 7 రకాల జాతులు ఉన్నాయి. అయితే ఒక జాతి ఏం చేశారంటే మారువేషం వేసుకుని యెహోషువ దగ్గరికి వచ్చేసారు. దొంగతనంగా మారువేషం వేసుకున్నారు. వాళ్ళు వేసుకుని వచ్చి యెహోషువతో, అయ్యా దూరం నుంచి వచ్చాము అని అబద్ధం ఆడేస్తారు. ఇగో మా దగ్గర తెచ్చుకున్న రొట్టెలన్నీ కూడా ఎండిపోయాయి. రొట్టెలు ఎప్పుడు ఎండిపోతాయి? చాలా రోజులు ప్రయాణం అయితే రొట్టెలు ఏమవుతాయి? తినడానికి చేసుకున్నా ఒక 2-3 రోజులు ప్రయాణం అయితే రొట్టెలు ఎండిపోతాయి. కానీ వాళ్ళు ప్లాన్ వేసుకొని మారువేషం వేసుకొని ఈ 7 జాతుల్లో ఒక జాతి అయిన గిబియోనీయులు, ఈ గిబియోనీయులు అనే జాతి ఏం చేశారంటే యెహోషువను మోసం చేస్తారు, ఇశ్రాయేల్ని మోసం చేస్తారు. ఏ రకంగా మోసం చేశారంటే, మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారంటారు. ఉట్నే నమ్మి యెహోషువ చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళను ఉండనిస్తాడు. యెహోషువ గ్రంథం తెరవండి, 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, యెహోషువ గారు తీసుకున్న స్వంత నిర్ణయం, యెహోషువ గారు తీసుకున్న స్వబుద్ధి ఈరోజు కానానీయులతో సంబంధాలు ఏర్పడ్డాయి. చదువుదాం 9:3. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, ఏ నివాసులు? గిబియోనీయులు. చూడండి, వారు 4వ వచనం, కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధులు తీసుకుని అన్నీ పాతవే. 5వ వచనం, పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకటేనమ్మా, ఈ ఇశ్రాయేల్ దగ్గర మనం కాపాడబడాలి, మన ప్రాణం కాపాడబడాలి. ఎందుకంటే అంతవరకు యెహోషువ అన్నీ జయించుకుంటూ వస్తున్నాడు, ఇశ్రాయేల్ అంతా జయించుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు మనల్నే చంపుతారని చిన్న కపటోపాయం, అబద్ధం ఆడి మోసం చేసి యెహోషువ నమ్మించేస్తారు. 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం. యెహోషువ ఆ వచ్చిన వారితో ఏమయ్యాడు చూడండి, సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసేసాడమ్మా, తప్పు చేసేసాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ లాంటి నాయకుడినే బోల్తా కొట్టించారు. చూసారా? అంటే యెహోషువ నిబంధన చేశాడంటే అర్థం ఏంటమ్మా? నిబంధన, ఒప్పందం చేసుకున్నప్పుడు మళ్ళీ కమిట్మెంట్ అయిపోయాడు. ఇప్పుడు భార్యను నా భార్య అన్నప్పుడు ఇంక నీకు నాకు పడదంటే అంటాం ఏంటి? ఒప్పుకుంటాడు ఎవరైనా? భార్య అయిపోయింది, భర్త అయిపోయాడు, నిబంధన జరిగిపోయింది. ఇప్పుడు నా భర్త కాదు అనడానికి అవకాశం లేదు, నా భార్య కాదు అనడానికి అవకాశం లేదు. మళ్ళీ అది పెద్ద తతంగం. దేవుని దృష్టిలో నిబంధన జరిగిపోయింది. ఇప్పుడు యెహోషువ కూడా ఆ గిబియోనీయులతో నిబంధన చేసేసాడు, ఇప్పుడు చంపకూడదు. కానీ వాళ్ళు అబద్ధం ఆడారు. ఆ విషయం యెహోషువ తెలుసుకోలేకపోయాడు. తన సొంత నిర్ణయం. ఈరోజు కానానీయులతో ఏం చేశారు తెలుసా? వాళ్ళు సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. యెహోషువ చేసిన నిర్ణయం వల్ల కానాను దేశంలో ఆ జాతులు వారిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఆ అన్యులతో సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళ జీవితాలు ఏం చేశాడు దేవుడు? వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి? ఎప్పుడైతే అన్యులతో పొత్తు పెట్టుకొని వివాహాలు చేసుకున్నారో వారి జీవితంలో దేవుడు వాళ్ళ కళ్ళకు ముళ్ళుగా తయారయ్యారట. వాళ్ళే. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం చూడండి. సంఖ్యాకాండం 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, సంఖ్యాకాండం 33:55, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను
మీ పక్కల్లో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని ఏం చేస్తారు? అమ్మ ఏం చేస్తారు? బాధ పెడతారు. ఎందుకంటే వాడు ఒక నిర్ణయం తీసుకుంటారు, అది మనం చేయలు, మనం చెప్పింది వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పింది మనం చేయరు. ఎంత నలిగిపోతారు మధ్యలో క్రైస్తవులు, నలిగిపోతారు. పోనీ ఇద్దరితో ఒకటైనా బాగున్ను, మనం చేసింది వాళ్ళు చేయరు, వాళ్ళు చేసింది మనం చేయలేము. నలిగిపోతారు, బాధ పెడతారు అన్నాడు దేవుడు. వాళ్ళు ముళ్ళులో తయారవుతారు, మీరు భరించలేరని దేవుడు ముందే చెప్పాడు. అందుకే యెహోషువ తీసుకున్నటువంటి స్వబుద్ధి, తన సొంత నిర్ణయం, వాళ్ళని యాక్సెప్ట్ చేశాడు తెలియకుండా. ఎప్పుడైతే అంగీకరించాడో వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా వాళ్ళ జీవితంలో ముళ్ళులా తయారయ్యారు. వాళ్ళు ఇశ్రాయేలుని బాధ పెట్టారు. నెంబర్ 6, స్వబుద్ధిని ఆధారం చేసుకున్న రాజులో మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఎవరు? సౌలు రాజు. అమ్మ సౌలు రాజు ఏం చేశాడు? చాలాసార్లు విన్నాం కదా. సౌలు రాజు ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం త్వరగా చూసేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఈ సౌలు అనే మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఏ రకంగా సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడో చూడండి. వాస్తవానికి యాజకత్వం బలి, దహన బలి ఎవరు ఇవ్వాలి? యాజకుడు ఇవ్వాలి. ఈయనెవరు? రాజు యాజకత్వం చేయొచ్చా? చేయకూడదు. రాజు పని రాజే చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలంటారు. ఏ పని ఎవరిదా చేయాలి. నాకు తెలియని పని చేస్తే, కరెంట్ పని నాకు తెలియదు, చేస్తే ఏమవుద్దు? నాకు షాక్ కొట్టి నాకు తెలిస్తే చెయ్యాలి, తెలియకపోతే ముట్టుకోకు. నాకు ఏది బాగా తెలుసో అది చేస్తాను, ఇబ్బంది రాదు. నాకు తెలిసింది నేను చేయాలి, ఆయనకి తెలిసింది ఆయన చేస్తారు, ఆయనకి తెలిసింది ఆయన చేస్తారు. ఇప్పుడు సౌలుకి తెలీదు, ఏం చేశాడో చూడండి. 9వ వచనం, 13:9 మొదటి సమూయేలు. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే ఎవరొచ్చారు? సమూయేలు వచ్చాను. సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అంటున్నారు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుట, నిర్ణయ కాలమున నీవు రాకపోవుట వల్ల నేను దహన బలి అర్పించేశాను అన్నాడు. 13వ వచనం అమ్మ, 13:13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఒక ఫూలిష్గా బిహేవ్ చేసావు. అవివేకం అంటే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఫూలిష్. సౌలు, నువ్వు ఫూలిష్గా బిహేవ్ చేసావయ్యా. ఆ మాట ఇప్పుడు అర్థమవుతుందని అలా చెప్తున్నాడు అంతే. అంటే తెలివిగా చేయలేదు, నువ్వు తెలివి తక్కువ పని చేసావు. నేనేం చేశాను? నువ్వు అర్పించచ్చా దహన బలి? మళ్ళా అంటాడు చేయకూడదు. మరి ఎందుకు చేసావు? నీ సొంత నిర్ణయమా? ఇప్పుడు ఏం జరిగింది చూడండి. నీ అవివేక పని చేసేటివి. తర్వాత నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. అబ్బా అమ్మ, మంచి ఆఫర్ పోగొట్టుకున్నాడమ్మా. మీరు చదివారు బాగా వచనాన్ని? ఆఫర్ పోయింది. ఏంటి ఆఫరు? అసలు నువ్వు నీ రాజ్యం సదాకాలము స్థిరపరచుదామని దేవుడు ఆలోచించాడట. సౌలు తర్వాత సౌలు పిల్లలు. అమ్మ అవునా? సౌలు తర్వాత సౌలు పిల్లలు యోనాతాన్, 4 కొడుకులు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు సౌలు తర్వాత నీ కుమారులు వచ్చేటట్టుగా దేవుడు ఉద్దేశించాడు. కానీ నువ్వేం చేసావు? పాడు చేసుకున్నావు. కారణం నీ సొంత నిర్ణయం. చూసారా? మరొకసారి చదువుతాను నేనే, బాగుంది అక్కడ వచనం. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అమ్మ, దాని అర్థమైందమ్మా. దేవుడు ఉద్దేశం ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. నేను సౌలు ఆశీర్వదిస్తాను, సౌలు తర్వాత తన పిల్లల్ని ఆశీర్వదిస్తాను, వాళ్ళ రాజ్యం కొనసాగాలి అని దేవుడు ఉద్దేశించాడు. కానీ చేతులారా ఎవరు పాడు చేసుకున్నారు? కారణం ఒకటే, సౌలు గారు తీసుకున్న సొంత నిర్ణయం. ఇశ్రాయేల్ రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అమ్మ, ఆయన ఏం చేశాడు? ఆయన్నే కాదు, ఆయన తర్వాత రాజు ఎవరయ్యారు? దావీదు అయ్యాడు తప్ప యోనాతాను అవ్వలేదు. అంటే తన కొడుకుకు వచ్చే పరిస్థితిని కూడా చేతులారా ఎవరు మిస్ చేసుకున్నారు? సౌలే. యోనాతాను రాజు అవ్వకుండా, నిజంగా తన కొడుకు రాజు అవ్వకుండా ఆఖరికి చేతులారా నాశనం చేసుకుంది ఈ తండ్రే. వాస్తవానికి నీ తర్వాత నీ కొడుకు ఉండాలి, కానీ నీ కొడుకు లేడు. నీ కొడుకు రాజ్యాన్ని పరిపాలించాలి. అవకాశం దేవుడు ఇవ్వలే, మరొక వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. కారణం నువ్వు చేసిన పని, సౌలు చేసిన పని. అందుకే కొన్నిసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా చూడండి, ఒక తండ్రిగా
నేను తీసుకున్న ప్రతి నిర్ణయం నా బిడ్డల భవిష్యత్తు మీద పడుతుంది. నేను పాపంలో బ్రతుకుతూ ఉంటే నీ బిడ్డల జీవితాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక తండ్రిగా ఉన్నప్పుడే నేను సెట్ అయిపోవాలి, ఒక తల్లిగా ఉన్నప్పుడే నేను మారాలి. ఇంకా తల్లిగా తండ్రిగా నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే బ్రతుకుతానంటే దాని ఫలితం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ బ్రతుకులు అస్తవ్యస్తంగా ఉంటే రేపు పొద్దున్న ఏడాల్సింది నేనే ఏడాలి. చూడండి, సౌలు చేసిన పని యోనాతాన్ రాజు కాకుండా అయిపోయాడు. దావీదు అన్నాడు. తర్వాత చూడండి, అక్కడ ఆయన యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకణ్ణి కనుగొన్నాడు అన్నాడు. అంటే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం సౌలు చేసినటువంటి స్వబుద్ధితో తన సొంత నిర్ణయం చేశాడు. 7 దావీదు, దాని తర్వాత దావీదు గారే. అయితే దావీదు గారు చేసిన 2 పొరపాట్లు. ఎప్పుడు బత్షెబా గురించే చూస్తాం కదా, బత్షెబాతో తప్పు చేశాడు, కరెక్టే. అది కాదు, 2 ప్రధానమైన మిస్టేక్స్ చేశారు దావీదు గారు. ఆ ప్రధానమైన మిస్టేక్స్లో ఒకటి మందసానికి కొత్త బండి కట్టించాడు. 2 జనాభా లెక్క లెక్కిస్తాడు. అంటే దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టమంటాడు. అది దావీదు గారు చేసిన పొరపాటు. 2 మందసానికి ఏం కట్టిస్తాడు ఈయన? కొత్త బండి. ఎప్పుడు కూడా మందసం ఏం చేయాలి? మందస్సు ఎవరు మొయ్యాలి? కహాతీయులు మొయ్యాలి. మందసాన్ని ముందున కహాతీయులు మోసుకుంటూ వెళ్ళాలి మందసాన్ని, అంతే తప్ప మందసానికి బండి కట్టించకూడదు. కానీ బండి కట్టించాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దావీదు గారు. ఇది దావీదు గారి యొక్క సొంత నిర్ణయం. తప్పు చేశారు ఆయన. రాజు అయి ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, భక్తుడై ఉండొచ్చు, కానీ భక్తులు సైతం చేసిన పొరపాట్ల వల్ల వారి జీవితంలో అనుభవించారు. అక్కడ ఏమైంది? ఎప్పుడైతే కొత్త బండి వెళ్తుందో బొజ్జా అనేవాడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ వ్యక్తి చావుకు కారణం ఎవరు? దావీదు గారే. ఇండైరెక్ట్గా దావీదు చేసినటువంటి పని వల్లే బొజ్జా అనే వ్యక్తి మరణించాడు. పైగా దావీదు గారు చేసిన 2వ పొరపాటు ఉంది, జనాభా లెక్క. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని లెక్క పెట్టమంటాడు యోవాబుకి, గుర్తుపెట్టుకోండి, దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది సైన్యం ఉన్నారా? చిన్నపిల్లోడు ఆయన. గొలియాతును కొడుతున్నప్పుడు ఆ గొలియాతు ఎవర్రా, సున్నత లేని ఫిలిస్తీయుడు ఎవడు అని కర్ర పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు ఎంతమంది ఉన్నారు వెనకతల? ఎవరూ లేరు. మరి రాజు అయిన తర్వాత నీకెందుకు మరలా సైన్యం మీదకి ఆలోచన కలిగింది? నా వాళ్ళకి ఎంతమంది బలం ఉందో చూసుకుంటున్నాడు. అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? అందుకే దేవుడు కోపం వచ్చింది. ఆ రోజు గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు యుద్ధం యెహోవాదే అని నువ్వే అన్నావు కదా దావీదు గారు. ఆయన అన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు సైన్యాన్ని లెక్క పెట్టమంటున్నావు? అంటే ఇప్పుడు దేవుడు లేడా? ఆ దేవుడి మీద నమ్ముకోలేదా? ఆ దేవుడి మీద ఆనుకోలేదా? అందుకు దేవుడి కోపం వచ్చి ఇశ్రాయేలు మీద, దేశం మీదకి తెగులు రప్పించాడు దేవుడు. తెగులు వచ్చేసింది. సుమారు 70,000 మంది చనిపోవడానికి కారణం దావీదు గారు. మరలా ఉజ్జా ఒక్కడు చనిపోయాడు అనుకుంటున్నాం కదా, సుమారు 70,000 మంది చచ్చిపోవడానికి కారణం ఎవరు? 70,000 మంది శవాలు ఒకేసారి చూస్తే మీకు ఎలా ఉంటుంది? ఒక శవం ఉంటేనే బాగోదు, 2 శవాలు ఒకేసారి చూస్తేనే బాగోదు. 70,000 మంది శవాలు ఉండండి, ఆ ఊరు ఎలా ఉంటుంది? వల్లకాడులా ఉండదు. 70,000 మంది శవాలు. 2 సమూయేలు గ్రంథం. అంటే ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక మనిషి తీసుకున్న నిర్ణయం దేవుని దృష్టికి అంగీకారం కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్తే ఇబ్బందులు పడతాడు, బాధపడతాడు, ఆఖరికి అది ప్రాణం మీద కూడా రావచ్చు. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, చివరి అధ్యాయం అదే. 2 సమూయేలు 24వ అధ్యాయం చూడండి, ప్రారంభ వచనం చదువుదాం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చూసారమ్మా, లెక్క పెట్టమన్నాడా? ఇప్పుడు చూడండి, ఒక్క పేజీ బ్యాక్ తిప్పండి. 15వ వచనం. 15. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా. ఎవరు తెగులు రప్పించారు ఇశ్రాయేలు మీదకి? దేవుడే. ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయిర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. అంటే 70,000 శవాలు రాలిపోవడానికి కారణం ఏకైక వ్యక్తి ఎవరు? దావీదు గారు. చూసారా, ఒక మనిషి నిర్ణయం 70,000 మంది శవాలు. 70,000 మంది కుటుంబాలు ఏమవుతాయి? బజారును పడ్డాయి.
ఆలోచించండి, పిల్లల బ్రతుకులు ఏమవుతాయి ఒకవేళ అందరూ పురుషులే కదా వెళ్తారు యుద్ధానికి. 70,000 మంది భర్తలు చనిపోయారంటే వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి, వారి పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. మనం సింపుల్గా చదువుతుంటాం గ్రంథాన్ని, 70,000 మంది చచ్చిపోయారట, కరెక్టే. ఆ 70,000 మంది చనిపోవడానికి దావీదు గారు తీసుకున్న సొంత నిర్ణయం అంతమంది మరణానికి కారణమైంది. ఆలోచించండి. అంటే సొంత నిర్ణయాలు తీసుకున్న దావీదు గారు కూడా ఆయన జీవితంలో అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. కారణం దేవుడు చెప్పింది కాదు, దావీదు గారు తీసుకున్న స్వబుద్ధి, సొంత నిర్ణయాలు. నెంబర్ 8, అహరోను గారు అందరికీ తెలుసు. నేరుగా వచనాలు చెప్పేస్తాను సమయాన్ని బట్టి. నిర్గమకాండం 32వ అధ్యాయం. అక్కడ తమ్ముడైన మోషే గారు లేరు. ఆయన ఆల్రెడీ కొండ మీదకి వెళ్ళిపోయాడు, సీనాయి కొండ మీద ఉన్నారు. దేవుడిచ్చే ఆ పలకలు తేవడానికి వెళ్ళాడు మోషే గారు. 40 రోజులు అయిపోయింది. ఈ మోషే అన్నవాడు ఏమయ్యాడో తెలియట్లేదని ప్రజలేమో గోల పెడుతున్నారు. అయ్యా అహరోను, ఏంటి మీ తమ్ముడేడి? ఏమో నాకే తెలీదు. మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? అడవిలో తీసుకొచ్చి వదిలేశారు, ఇక్కడ అరణ్యంలో. ఏంటి మా పరిస్థితి అంటే అహరోనికి మెరుపులు అంటే ఐడియా వచ్చింది. మా బంగారు పొగులు తీయండి, చెవి పొగులు తీయండి, అందరూ అది తీయండి, చైన్లు తీయండి. ఏం చేస్తారు మీరు? వాటితో ఒక బొమ్మ చేశాడు. ఈ దూడ చేసేసాడట. ఈ దూడ ఎవరు? ఈ దూడ యెహోవా. ఎంత దారుణం చూడండి. ఆ దూడ యెహోవా అనేసరికి దేవుడికి మామూలుగా లేదు. తమ్ముడు లేడు, ఈయనేమనాలి? అమ్మ అహరోనికి వాక్యం తెలుసు అంటారా తెలియదంటారా? తెలుసు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఆ పైన ఆకాశం, కింద భూమి, భూమి కింద నీళ్లు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు అంటే ఈయనేమో నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు వద్దని. 20వ అధ్యాయంలో దేవుడు చెప్తే 32వ అధ్యాయంకి వచ్చేసరికి దూడ చేసేసాడు, పోగర పెట్టాడు. ఆ మొత్తం అంతా కూడా కరిగించేసి ఒక దూడ తయారు చేసేసాడు. దేవుడు కోపం మండిపోయింది. ఇశ్రాయేల్ అందరినీ చంపడానికి సిద్ధపడిపోయాడు దేవుడు. చంపేస్తానన్నాడు దేవుడు. మోషే మధ్యలోకి వచ్చాడు. అయ్యా 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 మా అన్నయ్యని ఏమనొద్దు, ఇశ్రాయేల్ని ఏమనొద్దు. మోషే కనుక మధ్యలోకి రాకపోతే అందరూ కూడా సర్వనాశనం. మీరు నిర్గమకాండం 32వ అధ్యాయం చదవండి కావాలంటే, అదే రాసుంటుంది చరిత్ర అక్కడ. మోషే కనుక మధ్యలోకి రాకపోతే ఇశ్రాయేల్ జీవితం సర్వనాశనం, అగ్ని చేత కాల్చబడేవారు. అంత కోపం వస్తుంది దేవుడికి. మోషే నువ్వు తప్పుకో అంటాడు. అది కదా, ఒక్కసారి క్షమించు, ఒక్కసారి నేను పైకి వచ్చాను, ఇక్కడ ఇలా అలా చేసేసారు అంటే సొంత నిర్ణయం తీసుకున్నాడు అహరోను. దేవుడు చెప్పలేదు, తన సొంత నిర్ణయం తన మీదకి, ఇశ్రాయేల్ ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. మోషే కనుక రాకపోతే వీళ్ళు ఎవరు ఉండరు. నంబర్ 9, యోనా ప్రవక్త గురించి మనం చాలాసార్లు వింటాం. దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడమ్మా? తర్షీషు అనే పట్టణానికి వెళ్ళాడు. చూడండి, దేవుడు మాట వినలేదు, తన సొంత నిర్ణయం తీసుకున్నాడు యోనా కూడా. అందుకే దేవుడు నువ్వు వెళ్తున్నావు, వెళ్ళు, ఎలా వెళ్తావు చూస్తాను, వెళ్ళు. షిప్ ఎక్కేశాడు. ఎలా వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? తర్షీసుకి పారిపోతున్నాడు. దేవుడు చెప్పింది కాకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు చెప్పే చోటకి వెళ్ళను, నువ్వు వెళ్ళవా, నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను అన్నాడు దేవుడు. దేవుడు ఎలా చేయగలడమ్మా? ఎలాగైనా చేయగలడు. ఆఖరికి చేప వచ్చిందట. యోనా సముద్రంలో తుఫాను, ఎన్నో ఇబ్బందులు వచ్చేసాయి. యోనాను తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆ లోపల ప్రార్థన చేస్తున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం. అయ్యా ఏంటి పరిస్థితి? ఏదో ఎక్కడున్నాను, నాచు నా తలను పట్టేసింది, ఏంటి ఎక్కడున్నా, చేపలో ఉన్నావు నువ్వు. ఇదంతా బాధ ఎందుకయ్యా యోనా? దేవుడు చెప్పినట్టు నినివేకి వెళ్ళిపోవచ్చు కదా. లేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు, తర్షీసుకి వెళ్తాను. సరే వెళ్ళు. ఒకటమ్మా, దేవుడు చెప్పింది కాకుండా మీ సొంత నిర్ణయం తీసుకుంటే బాధలు కలుగుతాయి, మనం ఇబ్బందులు వస్తాయి. మరలా కోరండి రివర్స్ మార్గం, మరలా అక్కడికే రావాలి నువ్వు. ఆఖరికి చేప ఎక్కడికి ఎక్కేసింది? నినివే పట్టణం దగ్గరికి ఎక్కేసింది. ఆఖరికి చూసుకున్నాడు, అదేదో ముందే చేయొచ్చు కదా. ఈ తుఫాన్లు, ఈ బాధలు, సముద్రంలో పడ్డాలు, మరలా బయటకు కక్కడాలు, ఇవంతా ఎందుకు? నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి ఇక్కడ ఈరోజు మనుషులు కూడా సంఘానికి వచ్చినా కూడా వాక్యానికి అవిధేయత చూపించడం వల్ల, మన సొంత నిర్ణయాల వల్ల కోరుండి మన కుటుంబాల్లో కష్టాలు తెచ్చుకుంటున్నాం, కోరుండి శ్రమలు తెచ్చుకుంటున్నాం. మరలా మాకేంటయ్యా ఈ శ్రమలు? మరి నువ్వు చేసుకుందే. మాకేంటి ఈ శ్రమలను మనం అడగకూడదు, నువ్వు చేసుకుందాన్ని బట్టి నీకు శ్రమలు. అంతేగాని దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడకూడదు. లాస్ట్, చిన్న కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనబడతాడు. తండ్రితో గొడవ పెట్టుకున్నాడా? తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. నాన్న ఆస్తి రాస్తావా చస్తావా? అరే అది కదరా, చచ్చిపోకురా, రాస్తావా? రాస్తాను, ఇగో రాసిస్తాడు. ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, ఎక్కడికో గాలికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేసి వ్యభిచారం చేశాడో,
లేదా పేకాట ఆడాడో జలసారాయుడిగా వెళ్ళాడు. జలసారాయుడిగా వెళ్ళాడు, ఆ డబ్బంతా అయిపోయింది, కరువు వచ్చేసింది, ఆఖరికి ఆకలేస్తుంది. ఎవరైనా అన్నం పెడతారా? అన్నం కూడా లేదు, సున్నం పెడతారు. ఇప్పుడు నీకు అన్నం ఎందుకు పెడతారు? నువ్వు చేసిన పనికి సున్నం తినిపిస్తాడు దేవుడు. ఇప్పుడు సున్నం కూడా మంచిదేలేండి. పందుల పొట్టు తినడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఏ తండ్రితో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మ, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? చిన్న కుమారుడు సొంత నిర్ణయం, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, పందుల పొట్టు తినడానికి రెడీ అయిపోయాడు. చూసారా? మరలా కనికరించాడు. చిన్న కుమారుడికి ఏమొచ్చిందని రాస్తుంది లోకాసువార్త 15:17లో. మరలా బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తాడు అక్కడ 15:17లో. మరలా బుద్ధి వచ్చింది మనోడికి. బుద్ధి వచ్చిందా? అయితే దేవుడు కనికరించాడు. ఇంతమంది రాశాను, చాలామంది చెప్పాను కదా, 35 మంది ఉన్నారు సుమారు. దేవుని మాట వినకుండా ఇబ్బందులు తెచ్చుకున్న బైబిల్ గ్రంథంలో 35 మందిని చూపించగలను. కానీ 10 మంది జీవితాలు మీకు రాశాను. ఆ 35 మంది రాస్తే ఆ 35 మంది జీవితాలు అర్థం చేసుకుని ఇదే విషయం అర్థమవుతుంది. ఏంటి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోరక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏముంచు. అందుకే అమ్మ, ఏం చేసినా ఒక అన్నదమ్ముడిగా మీకు ఇచ్చే సలహా. నేను ఒక అన్నదమ్ముడిని, మీ అందరికీ నేను ఒక అన్నదమ్ముడిగా, మీరేం చేసినా మీ కుటుంబంలో గ్రంథాన్ని బట్టి చేయండి. గ్రంథాన్ని దాటి మీరు చేస్తే రేపొద్దున్న ఇలా జరిగింది అని మీరు అన్నా ఎవరు ఏం చేయలేము. నేను వింటాను అంతే. ఏం జరిగిందమ్మా? ఇలా జరిగిందా? నేను వింటాను అంతే. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు కదమ్మా, దీనికి వ్యతిరేకంగా ఏది చెయ్యొద్దు. దేవుడు వద్దన్నాడా? మానేద్దాం. దేవుడు చెయ్యమన్నాడా? చేసేద్దాం. కానీ వద్దన్నది చేసేవారు, చెయ్యమన్నది చెయ్యలేని వారు ఇబ్బందులు పడతారు. అందుకే స్వబుద్ధి, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు పక్కన పెట్టండి. దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చబడాలి. అందరికీ ప్రభుపేట వందనములు. ప్రార్థన చేసుకుందాం.